తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి అనుకుంటారు పోవాలనుకుంటారు కానీ వాళ్ళు పోలేకపోతారు. వాళ్ళకి అట్లాంటిది ఛాన్స్ దొరకదు. మన ఇది అమరణ టూరిజం వల్ల ఏంటంటే వాళ్ళు పోగలుగుతారు. గ్యాదరింగ్ చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. అమ్మనాన్నలందరికీ నమస్కారం. నేను అల్లి నాగరాజు, జర్నలిస్టు, అమ్మనాన్న టూరిజం అనే ట్రావెల్ ఏజెన్సీ ఫౌండర్. ఈరోజు మనం షిరిడీకి 9వ ట్రిప్లో హైదరాబాద్ నుంచి నిన్న బయలుదేరి వచ్చాము. ఈరోజు ప్రజెంట్ మనం రూమ్స్ దగ్గర ఉన్నాం. మనతో ఉన్నారు గోనె శ్రీధర్ గారు. గోనె శ్రీధర్ గారు 2 సార్లు మనతో ట్రావెల్ చేశారు. 6వ ట్రిప్లో మనతో వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు 9వ ట్రిప్లో కూడా మనతో వచ్చారు. అప్పుడు మాత్రం అమ్మ సార్ ఇద్దరు వచ్చారు. ఇప్పుడు మాత్రం చెల్లెలు పిల్లలు, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలతో మేడంతో కలిసి వచ్చారు. వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు 2 సార్లు వచ్చారు, ఈ అమ్మనాన్న టూరిజం ఎలా ఉంది, అదే మా సర్వీస్ ఎలా ఉంది, మొత్తం మీద ఒకవేళ ఇటువంటి ట్రిప్స్ రావాలంటే ఏం చెప్తారు? మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి మనకేంటంటే తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇట్లాంటి మనం యూజ్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి అనుకుంటారు పోవాలనుకుంటారు కానీ వాళ్ళు పోలేకపోతారు. వాళ్ళకి అట్లాంటిది ఛాన్స్ దొరకదు. మన ఇది అమరణ టూరిజం వల్ల ఏంటంటే వాళ్ళు పోగలుగుతారు. వాళ్ళ పేరెంట్స్ను పంపించడానికి కూడా బయట నుండి కూడా పిల్లల్ని పంపించవచ్చు ధైర్యంగా. ఎందుకంటే మన వాళ్ళు అన్నట్టుగా మనది అన్నట్టుగా చూసుకుంటారు కాబట్టి మనం దీంట్లో వెళ్ళొచ్చి మనకు భయం లేదు. మనకు ఒక అష్యూరెన్స్ ఏంటంటే అరే మనది అన్నట్టుగా చూసుకుంటారు కాబట్టి మనం దీంట్లో వెళ్తే బాగుంటుంది. వాళ్ళ పేరెంట్స్ని పంపించడానికి ఎలాంటి సంకోచం లేకుండా పంపించవచ్చు నిరభ్యంతరంగా. తక్కువ బడ్జెట్లో మంచి ప్యాకేజ్ ఉంది. మీరు కళ్ళు మూసుకొని పంపించవచ్చు ధైర్యంగా, ఏం టెన్షన్ లేకుండా. అందరూ నేను కోరేది ఒకటే, ఇట్లాంటిది మనం వాడుకోవాలి. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో దొరకడం కష్టం. అది కాకుండా మన వాళ్ళలో మనది అన్నట్టుగా చూసుకునే వాళ్ళు ఇంకా అట్లా దొరకడం చాలా కష్టం. అట్లాంటిది కాబట్టి మనలాగా చూసుకుంటారు కాబట్టి మన ఇంట్లో మనిషిలాగానే ఉంటారు కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. మనకే ప్రాబ్లం లేదు. అందరూ నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. మంచి తక్కువ బడ్జెట్లో మంచి ప్యాకేజ్ ఇది. మీరు 2 సార్లు వచ్చారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? నాకు ఫస్ట్ టైం నచ్చింది కాబట్టి సెకండ్ టైం మా మిస్సెస్ను పిల్లల్ని అందరిని తీసుకొని వచ్చింది నేను. ఇంకా ఏంటంటే యాక్చువల్లీ ఇంకా నేను ఉట్టి షిరిడి కాకుండా మనకు వైజాగ్ కానీ, గోవా కానీ, ఇట్లాంటి కేరళ కానీ ఇట్లాంటి ట్రిప్లు కూడా మీరు ఇంకా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మా కోరిక. షూర్ సార్. మేడంతో మాట్లాడదాం. వీరు చెప్పిన పాయింట్ ఏంటంటే గోవా ఇతరత్ర ఏదైతే మన వైజాగ్ కానీ ఇటువంటి టూర్స్ కూడా కండక్ట్ చేయమంటారు. కేరళ టూర్స్ అంటున్నారు. అదే ఆలోచన చేద్దాం, దాని మీద వర్కౌట్ చేద్దాం. మేడం మీ పేరు? లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ గారు, ఎట్లా ఉంది? మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు, వీళ్ళంతా ఫస్ట్ టైమే కదా ఫ్లైట్ ఎక్కి? అవునండి. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. చాలా బాగుంది, గ్యాదరింగ్ చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మీకు? అంతా బాగానే ఉంది, అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. నాగరాజు గారు చాలా థ్యాంక్స్ అండి, అరేంజ్మెంట్స్ చేసినారు. ఓకే. అంటే మీ పిల్లలు ఏమైనా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుకు? అసలు ఓకే, చాలా బాగుంది అన్నారు. వాళ్ళకు కూడా చాలా నచ్చింది, మంచిగా ఉంది. పాపతో మాట్లాడదాం. పాపకి ఏం పేరమ్మా నీ పేరు? ప్రణతి. ప్రణతి, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అవునా? ఏం చదువుతున్నావు తల్లి నువ్వు? బి ఫార్మసీ థర్డ్ ఇయర్. మీరు మాట్లాడండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ నాది కూడా చాలా బాగుంది. కౌశిక్. నా పేరు కౌశిక్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? అది లిటిల్ ఫ్లవర్. ఎక్కడ? ఉప్పల్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది. ఏం పేరు నీ పేరు? అక్షిత్.
ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఏ కాలేజ్? తపస్య చైతన్యపురి. చైతన్యపురి. మా ఆఫీస్ పక్కనే. నువ్వు చెప్పినా? ఆర్యన్ ఆర్యన్ ఆర్య ఓన్లీ ఆర్యన్ ఆర్యన్ చెప్పు. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంటే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం చూసినాం కదా, శ్రీధర్ సార్ అయితే రెండోసారి మనతో వచ్చారు. ఇంకా ఈయన చెప్పేది ఏంటంటే ఇలా ఫ్యామిలీ మెంబర్స్, ఇలా బ్రదర్ వాళ్ళు కూడా మన వస్తామన్నారు. మేము ఒక 4 మెంబర్స్ ఎలాగైనా మమ్మల్ని తీసుకెళ్ళండి మా మీద ఒత్తిడి చేశారు. కాకపోతే బుకింగ్స్ ముందే ఉంటాయి కాబట్టి వాళ్ళని తీసుకురాలేకపోయినాం. అటువంటి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ బంధువుల్ని, స్నేహితులందరినీ కూడా వారు వెళ్ళమని సజెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా అమ్మ నాన్న టూరిజం ద్వారా లైఫ్లో ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కాలనుకుంటే మీకు ఇది మంచి ఆప్షను, మంచి అవకాశము. ఎందుకంటే తర్వాత రేట్లు పెరగవచ్చు, పెరగకపోవచ్చు, సెకండరీ. మీకు ఈ అవకాశం ఉంది. మీరు రండి, మీ పేరెంట్స్ని తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకురండి, మీ బంధుమిత్రులందరితో కలిసి రండి, ఫ్యామిలీ మొత్తంగా రండి, ఫ్యామిలీ ప్యాకేజ్ రూపంలో రండి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ గెస్ట్తో మనం మళ్ళీ మాట్లాడుకుందాం.